మీ అందరికీ నా వందనాలు. ప్రాముఖ్యమైన ఏంటంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వ్యాధులు మరియు శరీర బలహీనతలో. ఏంటమ్మా? శరీర బలహీనతలో. ఏంటి నీ బలహీనత? ఏంటి నీ బలహీనత? ఇలా చూసుకుంటూ పోతే మనకు కలిగే ప్రతి దాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే మనిషి బలహీనతలను బట్టే మనము ఆ బలహీనత ద్వారానే మనం ఏమైపోతున్నామంటే ఖచ్చితంగా పరమ తండ్రి యొక్క మార్గం నుండి తొలగింపబడుతున్నాము. తర్వాత మంచి మార్గంలో నిలబడలేకపోతున్నాం. అలాగనే పరమతంలో మనం రుజువు చేయబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయములో మొదటి వచనంలో ఏముంది అది మీకు తెలుసు, చదవబాకండి, అది మీకు తెలుసు. అదేవిధంగా 15వ వచనంలో ఏమంటుంది? అక్కడ 15వ వచనం చదవండి ఒకసారి. నేడు నీకు ఆజ్ఞాపించు, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపం వినని ఎడల అది మాట. ఈ కన్నింటిగా కూడా ఏం చేయాలట? వినని వేళల ఈ శాపములను నీవు సంభవించును. హల్లెలూయా. చాలండి. ఇక్కడ ఏం చెప్పాడు? శాపములు వస్తాయి అంటాడు. ఏంటి శాపము? శాపమే పాపం కదా. పాపం అంటే ఏంటి? మనకి ఇబ్బందులే కదా. మొదటి వచ్చిన వాళ్ళు ఏమంటాడు అక్కడ 28 అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళ నీవు నీ ఎలోహిమైన యావే మాటలు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి చాలండి. నడుచుకునే వేళ అక్కడ ఏమంటాడు? నిన్నును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ గర్భఫలములను, ఆయన నీ మందను, నీ పశువులను, నీ పాడి పంటను, నీకున్న సర్వ సమస్తమును నేను దీవిస్తాను. అదేవిధంగా 15వ వచనంలో ఏమంటాడు అక్కడ? ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు సరైనటువంటి విధానం నడవకపోతే అన్నదట. అంతేనాయా? నడవకపోతే, అనుసరించకపోతే, కట్టలను అనుసరించి నడుచుకోవలెను అని నీ ఎలోహిమైన యావే చదివించున్న మాట వినని వెడల, కాదు వినని వెడల ఈ శాపములని నీ మీదకి వస్తాయట. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజలకు, మనుషులకి ఏమి సంభవించినాయి, ఏ విధంగా మనకి వ్యాపించినటువంటి మనకు కనపడుతున్నాయి ఒకసారి చూద్దాం. అదేవిధంగా 19వ వచనం చదువు ఒకసారి. 18 చదవండి. నీ గర్భఫలము, నీ భూమి, పంట, నీ ఆవులు, నీ గొర్రె, మేకల మందలు చెప్పింపబడును. హల్లెలూయా. ఇక్కడ ఉన్నయన్నీగా కూడా ఏమైతాట? చెప్పింపడతాడు. ఆ తర్వాత 20 కూడా నీవు లోపలికి వచ్చినప్పుడు నీవు నన్ను విడిచి 20 వచ్చినవయ్యా. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత. నీ దుష్కార్యములు ఇక్కడ ఆగుదండి. ఏ కార్యాలంటివి? దుష్కార్యములు అంటే దుష్ట కార్యాలంట. నీ దుష్ట హృదయం అంట, నీ దుష్ట ఆలోచన అంట, నీ దుష్ట సహవాసం అంట, నీ దుష్ట నడవడిక అంట, నీ దుష్ట ప్రయత్నం. ఏం చేస్తారంటే కొంతమంది భర్తను కానక భార్యల కానక భర్త భార్యల మధ్య పిల్లలు, అలాగే నీ కుటుంబ వ్యవస్థ అంతా ఏమైపోతుందనంటే పరమ తండ్రికి శాపగ్రస్తులుగా మారిపోతున్నాం తప్ప దీవెనకారంగా లేవు. కారణం నీ దుష్టకార్యములు, నీ దుష్ట హృదయము, దుష్ట ఆలోచన, దుష్ట నడవడిక, దుష్ట సహవాసము, దుష్ట మాటలు, అవివేకత. దాని ద్వారా మనకు ఏ సంభవిస్తున్నాయి అంటే ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా దుష్టత్వం చెప్పుకుంటూ వచ్చాం కదా. 20వ వచనంలో నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు బునుకొను కార్యములన్నిటిని విషయములోను యెహోవా యావే శాపములకు
కలవరమును గద్దింపును గద్దింపును నీ మీదికి తెప్పించును. పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ నీ మీదకి పరమతండ్రి వేస్తున్నాట. అవునా కాదా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రజలైనటువంటి వారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. నిర్గమ కాండము తొందరగా వెళ్ళిపోదాని. నిర్గమ కాండము 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు అప్పుడు అది ఆ ఐగుప్తు దేశమంతటా అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి సన్నటి ధూళి అయి ఐగుప్తు దేశమంతటా ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దులు పొక్కులు దద్దులను మోషే అహరోను చేత చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాని. మోషే ఆరోనుతో మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కొరకు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ నిమిత్తమై, ఇశ్రాయేలు ప్రజలను మాక ఆయన మంచి ఉద్దేశంలో ఉంచుటకును ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నేను పరో రాజు చేతులు ఉన్నారు నా ప్రజలు కనుక అక్కడ బంధింపబడి ఉన్నటువంటి వారిని విడిపించడం కొరకు నా యాజకుడు అయినటువంటి నీకు తోడిస్తానని అన్నను తీసుకొని పోయి వారిని విడిపించు, అక్కడ వారికి మాటలు చెప్పంటే ఆడవారికి ఈ విషయాలు తెలియపరుస్తున్నప్పుడు వారు ఈ మాటలు వినని వేడలా ఆ దేశం మీదకి శాపాన్ని పంపిస్తున్నాడు. అదేవిధంగా ఆ కుటుంబం మీదకి శాపం పంపిస్తా, ఆ వ్యక్తి మీదకి శాపం పంపిస్తా, అలాగనే వారి యొక్క సహవాసంలో శాపం పంపిస్తా. ఇలా చెప్పబడినటువంటి ప్రతి విషయంలో మనం ఏ విధంగా మనం ఒకసారి గమనించారా? నిజంగా భక్తి పరులుగా మనం ఎంచబడుతున్నామే తప్ప అదేవిధంగా క్రియారూపంలో హీనమై ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని భయభక్తులు కోల్పోయినాం, దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయాం, దేవుని యొక్క సాహసం కోల్పోయాం. ఈరోజు మందిరానికి వస్తే రేపు మందిరానికి రారు, ఈరోజు టైం అంటే రేపు టైం తప్పిస్తుంటారు. అలాగనే దేవుని ప్రార్థించే విధానం తెలవదు, దేవునికి ఎలా ఉండాలో క్రమం తెలవదు, ఆయనకి ఎలా క్రియలు చేయాలో తెలియదు. మనం చేసే అన్ని అసహాయ కార్యములు. ఏం చెప్పాడు అక్కడ? నువ్వు చేస్తున్న దుష్ట కార్యములను బట్టి నిన్ను హతము చేయు వరకు ఈ శాపం నీ మీద పంపిస్తాడు. ఏం శాపంలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమండు? కురుపులను దద్దులను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకరకాలుగా అవపడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయిన ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులుగా దద్దుర్లగునని మోషే ఆరోనులతో చెప్పాను. పరమతండ్రి స్తోత్రం. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు నా మాటలు వినరు గనక, నా మాట లక్ష్య పెట్టరు గనక, నా మాటలు అనుసరించరు గనక, ఎంత మాత్రము నన్ను ఏమాత్రము విచారించరు గనక ఆ దేశం మీదకి ఏమపిస్తాడు? పొక్కులు దద్దుర్లు వ్యాధి పుట్టిస్తా అంటాడు. అవునంటారా కాదంటారా? అదేవిధంగా 10వ వచనం కూడా చూడు ఏమంటాడు? కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులాయెను. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కొరకు మోషే ఎన్నో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్నిగా కూడా ఈ యొక్క ఫరో వినప్పుడు పరమతండ్రి చెబుతున్నావు. ఏమని చెప్తాడమ్మా? ఏమని చెప్తాడు? నీవు ఎక్కడున్నామా? సెల్లులోనా? అయితే ఏమన్నాడు అక్కడ? వారి విధంగా వినకపోతే అంటాడు అక్కడ. అప్పుడు ఏం చేయమన్నాడు? ఇదిగో నేను ఇస్తున్నటువంటి ఈ యొక్క ధూళి ఇది పట్టుకొని ఆకాశం మీద చల్లన్నాడు. ఎప్పుడైతే ఇలా చల్లాడో యావైతే ఏం చేశాడు? జంతువుల మీద అలాగే మనుషుల మీద ఆ దేశం అంతటి మీద ఏం పుట్టించాడు? అక్కడ ఏం కలగజేశాడు? రోగభయం పుట్టింది. ఓ కుటుంబకులారా, మనం చెప్పుకునేటువంటి విశ్వాసులు అయినటువంటి వాళ్ళారా, రోగ పీడితమైనటువంటి భయము నీ మీద ఉన్నదంటే కారణం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నావా? ఆయన మాట వినకుండా ఉన్నావా? ఆయన మాట లక్ష్య పెట్టకుండా ఉన్నావా? ఆయన సవాసంలోనూ సరైనటువంటి విధానం నడిపించలేకపోతున్నావా? అందుకు అలాంటి స్థితి నీకు కలుగుతుంది. 11వ వచనం కూడా అంటాడు ఒక మాట. ఆ దద్దుల వలన
శకున గాండ్లు మోసే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దురులు శకున గాండ్లను ఐగుప్తీయులను పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరట? ఐగుప్తీయులు అంట. అక్కడ ఉన్నటువంటి శకునగాళ్ళు అంటే ఈ రోజుల్లో ఇవాళ క్రైస్తవులు అంటే విశ్వాసులు అనబడినటువంటి వారు శకునకి ఎక్కడికి వెళ్తున్నారు, శకునగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, అనేక వైద్యులు అనేకమైన లోక సంబంధమైనటువంటి యొక్క క్రియారూపంలో వెళ్తున్నారు. కారణం పరమ తండ్రి ఒక మాట చెప్పాడు, నా మాటలు నా ఆజ్ఞలని నువ్వు క్రమంగా నువ్వు వింటే, ఆ విధంగా నువ్వు నడిస్తే నువ్వు దీవింపబడతావు, నీ పొలము దీవింపబడుతుంది, నీ మంద దీవింపబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ దీవింపబడుతున్నాయి. మరి ఈ రోజు నీకెందుకు దీవింపబడట్లేదు? ఈ రోజు నీకెందుకు ఆశీర్వాదం రాలేకపోతుంది? నీ కుటుంబం ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? కదా పరమతంలో నువ్వు ఎందుకు క్రమంగా ఉండలేకపోతున్నావు? పరమతాన్ని నీ కుటుంబం మీదకి ఎందుకు ఇలాంటి శాపం వస్తుంది అంటే అవివేక స్థితి, అవివేక ఆలోచన, అవివేక పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలో కనపడతా ఉన్నాయి. అదేవిధంగా అంటాడు, చూద్దాం ఒకసారి మొదటి సమయాల గ్రంథము, తొందరగా మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అక్కడ అంటున్నటువంటి మాట, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా అన్న యావే మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు హల్లెలూయా. నువ్వు కూడా పదాలు దక్కుతున్నాయండి. ఇక్కడ అన్న ఏం చేసిందంట? యావే మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించను అంట. ఎక్కడ పుట్టిందంట కోపం? మందిరానికి పోతే కోపం అవుతుందా? మందిరానికి పోతే నీకు అసహ్యమా? మందిరంలో నీకు ఈర్షనా? మందిరానికి వెళ్తే నీకు అసూయ? మందిరానికి వెళ్తే నీకు ఇలాంటి స్థితి కలిగేది? దేవుడు నీకు శత్రువు, నీకెందుకు అసూయ వస్తుంది? నీకెందుకు ఇలా అవుతున్నావు? ఎందుకు ఇలా చేయబడుతున్నాను అని చూస్తే అదేవిధంగా లేవియకాండము 10వ అధ్యాయము 19వ వచనం అంటాడు ఇక్కడ, అందుకు ఆరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహార్థ బలి పశువును దాన బలి ద్రవ్యమును యావే సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన వెడల అది యావే దృష్టికి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నామా? కనుక యావే దృష్టికి ఏమైపోయింది? ఎలా ఉంటే అయిపోయింది? ఏం చేస్తే అయిపోయింది? ఇక్కడ ఏం చేయబడ్డారు? ఇక్కడ ఒక్కసారి గమనించారా? ఒకసారి ఆలోచించారా? అదేవిధంగా చెప్పబడినటువంటి మాటను బట్టి మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత మనకి అంతనే లేకపోలేదు. అదేవిధంగా అంటాడు, ఒక మాట అంటాడు, లూకా సువార్త చూద్దాం ఒకసారి 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. లూకా సువార్త తీశారా? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఎలిజబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్కి ఏం లేరట, మరి యాజకురాలే కదా. ఇప్పుడు ఆ భర్త ఎవరు? యాజకుడే కదా. మరి ఏంది ఇది అంటే ఆ తర్వాత జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట ధర్మము యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వద్దు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమందు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత
ధూపవేదిక కుడివైపున కుడివైపున నిలిచి నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఆ, అప్పుడు దూత ఆ, అతనితో ఆ, జకర్యా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నాకు వినపడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని హల్లెలూయా హల్లెలూయా ఏం చేస్తుందట? కుమారుని నీ భార్య కొట్టుగా అనిపించుకుంటుంది. నువ్వు చేసే ధర్మము చాలా భయభక్తులతో నమ్మకంతో వచ్చేయి. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? ఐగుప్తు దేశ ప్రజల్లాగా ఉన్నావా, లేక జక్కరే చేసే ప్రార్థనలాగా ఉన్నావా? ఈ రోజులో చూసుకుంటే అనేకమైనటువంటి దీర్ఘ పనులు పెట్టుకొని, దీర్ఘమైన ఆలోచనలు పెట్టుకొని, దీర్ఘమైన తలంపులు పెట్టుకొని, దీర్ఘమైన క్రియలు పెట్టుకొని ఎంతసేపు చెప్పుకుంది అసహాయ కార్యములు అంటే అవి కావా? కనుక జక్కరేన్ ఏం చేశాడు? ఇక మీదట వృద్ధులాట వాళ్ళు, చాలా వయసు కలవారు, శరీరం అంతా ఉడికిపోతుంది, చర్మం అంతా వేలాడిపోతుంది. అలాంటి సమయంలో అంటాడు ప్రార్థన ధూపవేదిక అంటే ప్రార్థనలో ఆ జక్కరే ఉన్నప్పుడు యావే దూత దిగి వచ్చి అంటాడు, జక్కరియా నువ్వు భయపడకు, లోక నిందలో నువ్వు పడాల్సిన అవసరం లేదు. మీరు వృద్ధులైనప్పటికైనాను, నీ భార్య గొడ్డలు అనిపించుకున్నప్పటికైనా నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ ప్రార్థన నాకు నచ్చింది, నీ నడవడికి నచ్చింది, నీ క్రమం నచ్చింది, నీ విధానం నచ్చింది, నీ సమర్పణ నచ్చింది. అందుకు వృద్ధురాలైనటువంటి నీ భార్య ఇక మీదట గొడ్రాలు అనిపించుకోదు. నీ భార్య కంటుంది జాగ్రత్త, నిందలు పోతున్నాయి జాగ్రత్త. మరి జక్కరేకి ఇచ్చినటువంటి బహుమానం నీకు ఇవ్వడా? జక్కరేని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నువ్వు చేసేది అసహాయ కార్యములు, నువ్వు చేసే మందిరానికి పోయేటప్పుడు కోపపడటము, అసూయపడటము, వ్యతిరేకంగా ఉండటం. మందిరం అంటే వ్యతిరేకత, మందిరం అంటే ఈర్ష్య, మందిరం అంటే శత్రుత, వాక్యం అంటే అవివేకత. సత్యాన్ని అనుసరించడం అంటే అవివేకంగా గమనించడం, గ్రహించడం అంటే నీకు ఇది తగునా? ఇదేనా అటిదేనా నీ విశ్వాస పరిమాణము? భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు అని వాక్యము చెబుతుంది. మరి నువ్వేం చేస్తావు? ఫస్ట్ చూద్దాం. అదేవిధంగా తీసారమ్మా, అదేవిధంగా 2వ రాజుల గ్రంథము తీసారమ్మా, తొందరగా వెళ్ళిపోతుంది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 20 వచనం 7వ వచనం చూద్దాం ఒకసారి. పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపుల మీద వేసిన తరువాత అతడు హల్లెలూయా. ఈయనెవరు? ఏం చేశారు? చూసారా అమ్మా? ఎస్, బాగా గమనించావు, బాగా సంతోషంగా చెప్పావు, మంచి మాట. అందుకొరకు ఇక్కడ చేస్తున్నటువంటి దైవ సేవకుడు చేసినటువంటి కార్యములు నీకు ఒకవేళ అలా ఉన్నావా, రోగపీడితమైనటువంటి స్థితిలో ఉన్నావా, రోగ భయంతో ఉన్నావా, అలాగనే అనేక శరీర క్షీణించిపోతుందా, భయభక్తులు లేకుండా మిగిలావా, అయినను నీ దైవజనుడు ఉన్నాడు, జాగ్రత్త వెళ్ళు, అతను చెప్పింది విను, నీకు తెలియదు కనుక. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ అంజూరప ఏం చెప్పాడు? అంజూరప పండ్లు ముద్దని తీసుకొచ్చి దాన్ని ఏం చేశారట? ఆ కురుపుల మీద రాశారట. అంజూరప చెట్టు అంటే ఏంటో తెలుసా? విశ్వాసానికి సాదృశ్యం, విశ్వాసానికి సిగురు. గమనించాల మాటలు. కనుక అలాంటి స్థితి కలిగి ఉన్నావా? అయితే రక్షణ అనేది. కనుక అదే విధంగా చెప్పబడినటువంటి మాట ప్రకారంగా చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం గారు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలో ఏమంటున్నారో చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాం. యావే నీవు ఎక్కడ నుండి వచ్చితివని అని అడగగా
అపవాది భూమి మీద ఏందట భూమి మీద ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఆడుచు ఆ. అందులో ఆ. సంచరించుచు ఆ. వచ్చితినని ఆ. యావేకు ఆ. ఉత్తరమిచ్చెను. చాలు. మీరెవరు ఇప్పుడు అటు ఇటు తిరిగి ఉంటాడా లేకపోతే మందిరానికి వస్తే వీర్చరాటమా? మందిరం అంటే భయభక్తులువా? మందిరం అంటే శ్రద్ధ లేదా? మందిరం అంటే ఏంటి మీకు ఈ స్థితి? ఏంటి మీ ఆలోచన? ఏంటి మీకు ఇది సరైందేనా? కాదు. గమనించాలా, గ్రహించాలా ప్రతిదిగా కూడా. అందుకొరకే ఇక్కడ చెప్పే మాటలు సాధారణమైనవి కావు. అందుకొరకే అక్కడ అంటున్నటువంటి మాట అపవాది భూమి మీద ఇటు అటు ఏమన్నట తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యావేకు ప్రతి ఉత్తరం ఇచ్చాను. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. అటు ఇటు అంటే ఏంటి? ఏమయ్యా నీ భక్తులు ఎలా ఉన్నారో నీకు తెలుసా? ఇటు నా దగ్గరకు వస్తున్నారు, నీ దగ్గరకు వస్తున్నారు. నీవు చెప్పే మాటలు వింటున్నారు, నా క్రియలు చేస్తున్నారు. ఏం క్రియలు చేస్తున్నారు? నా క్రియలు చేస్తున్నారు. ఏంటి క్రియలు? జారిపోవుట, ఇంకా ఆజ్ఞలో చెప్పబడినటువంటి ప్రతిదీ. మూడోది ఏంటంటే అవిశ్వాసము, చర్చి అంటే అసూయ, భక్తి అంటే భయం లేదు. స్థితిని బట్టి పరమ తండ్రి ఇచ్చే నీకు బహుమానం ఇదే. పరమ తండ్రి ఇచ్చే నీ బహుమానం ఇదే. అందుకొరకు నువ్వు చేయవలసిన పని ఇదేనా? నువ్వు జరిగించవలసిన పని ఇదేనా? కనుక ఏది ఏమైనా మనం గ్రహించాల్సింది రెండు ఉన్నాయి. అందుకొరకు ప్రతిదాన్ని బట్టి మనం గమనించాల్సింది, వినాల్సింది రెండు కారణాలు ఏంటంటే, ఒకటి మాత్రం గమనించాలా. చూద్దాం ఒకసారి. అదేవిధంగా 8వ వచనం చదువు. అందుకు యావే నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఆ. యథార్థవంతుడను. అబ్బా చాలండి. ఎవరు చెప్పారు ఈ మాట? యావే. అంటే నీ సృష్టికర్త, నీ దేవుడు నీ గురించి చెప్తాడు. ఏమైలారా, అమ్మలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, నా బంధువులారా, మీరు ఎవరి వైపు చూస్తున్నారు? ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? పరమ తండ్రి ఎవరి గురించి? ఇల్లమ్మ, పరమ తండ్రి ఏం చేస్తాడు ఇక్కడ? నా భక్తుడైనటువంటి యోబు గురించి నీకు తెలుసా? ఎవరిని ఎదిరిస్తున్నామా? ఎవరిని ఎదిరించేది? సాతాన్ని. ఏయ్, నా భక్తుడి గురించి నీకు తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాగే భక్తిపరుడు. ఎవరు చెప్తాను ఈ మాట? ఎవరు చెప్తాను ఈ మాట? అయ్యా నా సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నా. ఎవరు చెప్తాను ఈ మాట? గమనించు. యోబు గ్రంథంలో చెప్పే మాట యావే తల్లి నీ గురించి చెప్పట్లేదా? నీ గురించి నువ్వు నమ్మకస్తుమైన ఆయనకి ఒక నమ్మకం కలగాలంటే ఏం చేయాలా? నీ దగ్గర భయము, భక్తి కలిగి ఉండాలి. నువ్వు స్వస్థత పొందాలంటే అదే ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయంలో 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు స్పష్టంగా అనుసరించిన నడుచుకునే వేళ ఈ దీవెనలా నీవు నీ మీదకి వచ్చును. నీ మీద దీవెన రావట్లేదంటే కారణం నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు శాపగ్రస్తురాలు. నీకు సరైన విధానం నీకు దొరకట్లేదంటే నువ్వు పాపిష్టి జనమై ఉన్నావు. దోషభరితమైనటువంటి ప్రజలే ఉన్నారు మీరు, తప్ప మరొకటి కాదు. అందుకొరకే ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఒకసారి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 27 వచనం, 28వ అధ్యాయం 28వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఇక్కడ 27 వచ్చినా 27 రైట్. యావే ఐగుప్తు పుట్టి శాతను మూల వ్యాధి శాతను కుష్టి చేతను గచ్చి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకున్న జాల కుందుము. పరమ తండ్రికి స్తోత్రం. ఏం వస్తాయట నీకు? ఏం వస్తాయట? చూడండి ఇక్కడ ఏముందో.
అందుకే సబ్జెక్ట్ కూడా ఏంటి? వ్యాధులు మరియు శరీర బలహీనతలో. నీ బలహీనత నీ రోగం, నీ భక్తిహీనత నీ రోగం, నీ నడవడిక సమాధానం లేనిదే నీ రోగం. నీ రోగం. రోగిష్ఠులారా వాక్యం అనుసరించరా? రోగిష్ఠులారా వాక్యాన్ని అనుసరించరా? రోగిష్ఠులారా గ్రహించరా? రోగిష్ఠులారా భయపడరా? వాక్యం కదా, నేనంటున్న మాట కాదు, వాక్యమే. కనుక 28 వచ్చిన అంటున్న ఒక మాట, ఎరితనము చేతను గుడితనము చేతను హృదయ విమర్శ చేతను యావే నిన్ను బాధపరుచును. ఎన్నున్నాయట ఇక్కడ? ఒకటి ఎర్రితనమాట. నీకు ఎర్రి ఉంది తెలుసా? ఏ వెర్రి? లోకమనే ఎర్రి, సంపాదన అనే వెర్రి, ఇంకా నీకు ఏంటట దేవుని దగ్గర హెచ్చించుకునేటువంటి ఎర్రి. నేనే ఎర్రి. ఓ ఎర్రివాడా జాగ్రత్త. బైబిల్లో ఉన్నాయి మాటలు. తర్వాత ఏమన్నా? గుడ్డివాడట, కళ్ళుని చూడలేనటువంటి అంధుడు, గుడితనం కలిగిస్తున్నట. తర్వాత ఏముందట? ఎస్, హృదయము విమర్శ కలిగి ఉన్నావా? హృదయ ఆలోచన విమర్శతో ఉన్నావా? హృదయ ఆలోచన విమర్శతో నువ్వు ఇతరులను విమర్శిస్తున్నావా? అయితే ఈ వాక్యము నీదే. గ్రహించాల మాటలు. అందుకు తొందరగా వెళ్ళిపోదాం, ముందుకెళ్దాం. నేను ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి 35 వచ్చిన కూడా చూడండి ఒకసారి. 35 వచ్చిన యావే అమ్మా 24 చూడాలి. అగా 23 చూడు. నీవు ఎరగని జనము, నీ పొలము పంటను, నీ జీతమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. ఇంకా ఎక్కుతున్నావా? అందులోనే కనుక 33 వచ్చిన కనుక ఇక్కడ అన్నటువంటి మాట చూడు. ఎన్ని ఉన్నాయి అక్కడ? నీ ఎరగని అనమాట. నేనేం చేస్తారట? నీ పొలము పంట తింటున్నారట. తర్వాత నీ వ్యవసాయం, నీ యొక్క వ్యవసాయం, అదే నీ వ్యాపారం ద్రవ్యం తింటున్నారట. ఎవరు తింటున్నారు? పరులు తింటున్నారు, ఇతరులు తింటున్నారు. ఎందుకు తింటున్నారు? నీ కష్టార్జితం, నువ్వు సంపాదించే సంపాదన నిన్నెవరన్నా దగ్గర చేర్చుకున్నారా? నిన్నెవరైనా పిలిచారా? నీకెవరైనా బుక్కెడు ముద్ద పెట్టారా? అన్నం పెట్టారా? గ్లాసు మంచినీళ్ళు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేర్చుకోలేదు. పరమతాన్ని నేను దీవించాడు, పరమతాన్ని నేను హెచ్చించాడు, పరమతాన్ని నేను నడిపించాడు, పరమతాన్ని నిన్ను ఏం చెప్పాడు? నా ఆజ్ఞానుసారంగా జీవిస్తే నేను దీవిస్తా, నా ఆజ్ఞానుసారం ఉంటే నేను హెచ్చిస్తా. నువ్వు మాట వినకపోతే, నీ అసహాయ కార్యములు నేను చూసినట్లయితే ఎవరెవరికి అప్పగిస్తారట? ఇలా వ్యాధులకు అప్పగిస్తారట. రెండోది ఏం చేస్తారట? నీ పొలము పంటను ఎరగని జనం తింటారట. అపోస్తల కార్యాలు ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 20 వచ్చిన ఏమంటాడంటే, నీ ఉద్యోగం ఏదో ఒకటి తినను, నువ్వు సంపాదించిన సంపాదన నీకు దక్కదు, చివరికి నువ్వు హఠాత్తుగా మరణమయ్యేంత స్థితి నీకు సంభవిస్తుంది. నిన్ను కానివారు ఒక్కడో లేడు, ఒక్కరు నిన్ను ఆదుకునేవారు ఉండరు. సుమి జాగ్రత్త. అందుకొరకు యావేకు భయపడి తన ఆజ్ఞానుసారంగా ప్రతిదీ నువ్వు ఏమై ఉండాలో ఒక్కసారి గుర్తెరుగు ఫస్ట్. నువ్వు గుర్తెరుగు ఫస్ట్. కనుక 24 వచ్చిన అంటాను, 24 వచ్చిన అంటాను, 23 వచ్చిన పూర్తి కాలేదు. పంటను నీ కష్టం అంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీకు హింస బాధ ఉంది, నీకు రక్షణ లేదు, హింసింపబడుతున్నావు, బాధపడుతున్నావు. నీ భార్య ద్వారా బాధ, నీ పిల్లల ద్వారా బాధ,
నీ కుటుంబం ద్వారా బాధ, నీ ఇరుపరి వారి మీద బాధ, వారితో బాధ, భయం లేక బాధపడుతున్నావు, భక్తి లేక బాధపడుతున్నావు, విశ్వాసం లేక బాధపడుతున్నావు, వ్యతిరేకతతో బాధపడుతున్నావు, అవిశ్వాసంతో బాధపడుతున్నావు. గ్రహించవా? భయభక్తులు ఒక దినము యాభై సన్నిధిలో గడుపుట నీకు ఎంత శ్రేష్టమో తెలుసా? అందుకే అంటాడు 34లో అంటాడు, నీ కనుల ఎదుట జరుగుతున్న దాన్ని చూచుట వలన నీకు హల్లెలూయా, నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి, నీకు ఎర్రితనం అవుతుందా? మీరు ఎరువారా? ఈ క్రియలు జరుగుట, ఈ క్రియలు అవుట, నీకున్న ఎర్రి ఏవేరో తెలుసా? నీకున్న ఎర్రి ఏంటో తెలుసా? లోకమనే ఎర్రి. తర్వాత ఏం పంట తినేస్తారట? ఇతరులు నీకు తెలియనటువంటి జనులు, అంటే పరమతాన్ని ఎరగన జనులు అనమాట. వాళ్ళు ఎరగని వారు వచ్చి తింటారు నీ సంపాదన. నువ్వు చివరికి ఎర్రి వాళ్ళు అవుతావు, ఎరి జీవితం అయిపోతుంది. కానరాట, ఎవరు కానరంట. దగ్గరుంటే అమ్మా ఇవాళ మనం పచ్చగా ఉన్నాం అనుకోండి, ఎకరం పొలం పెట్టామనుకోండి, ఎత్తనం నాటు పెట్టామనుకోండి, పచ్చడి పొలాన్ని చూసి పక్క ముట్టుడు ఏమంటారా? అబ్బా ఇజ్రాయెల్ పొలం బాగా భలే ఉందిరా, బా విస్తారమైన పంట వస్తుంది, ఈ పంట మామూలు పంట పడదు అని అంటారు. కానీ ఆ పంట చివరి వరకు నాశనం అవుతున్నప్పుడు, అది గతించిపోతున్నప్పుడు నిన్ను చూసినటువంటి వారు ఏమంటారంటే నిన్ను ఎరివారుగా చూస్తారు. ఏమంటాడు అక్కడ? నీకు ఎరి అవుతుందంట. అంటే ఎర్రి చూసారమ్మా, నిన్ను ఎగతాళి చేసి అవుతారు, నిన్ను తర్వాత నిన్ను ఎర్రితనం చేస్తారు తప్ప, నువ్వు ఎరివారు అయిపోతాయి తప్ప. ఒక్కటి కాదు, భయము లేదు, భక్తి లేదు, విశ్వాసము లేదు. ఒక్కరున్న చాలు, విస్తారమైంది, వేల మంది కాదు అక్కడ. దేవభక్తి కలిగినటువంటి భక్తి ఒక్కరు చాలు. మాకు మనిషి ఉంది విశ్వాసి, ఎవరు? మా మందిరంలో గొప్ప విశ్వాసం, ఆమె త్యాగంగా ఆలోచిస్తుంది. లోకము నాది కాదన్నది, అదే దైవభక్తి. లోకంతో నాకు పని లేదన్నది, అదే దైవభక్తి. కనుక గమనించాలా, నాకున్నాయని పోయినా ఉండేది నువ్వు అక్కడవే. నాకు ఏముంటే చాలు, నీవుంటే చాలయ్యా. ఏమడది? నువ్వుంటే చాలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలయ్యా. కనుక మనం చెప్పుకునేది చాలా లేకపోలేదు. గమనించాలా, గ్రహించాలా, ఆలోచించాలా, దాన్ని వినియోగించుకోవాలా. అందుకే ఒక మాట అంటాను, యావే నిన్ను ఏం చెప్తున్నట? నీవు నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే కదా అని ఇక్కడ కింద చెప్తున్నటువంటి వాటికి అనేక రకరకాల ఏంటి ఇదంతా. కనుక ఇవన్నీ ఇట్లా కాదు, ఎర్రి వాళ్ళం అవుతున్నాం, దళితులం అవుతున్నాం, సంపాదన తరుగైపోతుంది. నీ సంపాదన నువ్వు ఎలా కష్టపడుతున్నావు అది నీకు తెలుసు, కానీ అది ఎలా ఒడిచిపోతుందో నీకు తెలియదు. అందుకు దయతో గమనించి గ్రహించి దీన్ని జాగ్రత్తగా సమకూర్చుకోకపోతే నిన్నెవరు రేపు కానొచ్చు. మీ జాగ్రత్త. అందుకు భయభక్తులతో ముందుకు కొనసాగాల్సినటువంటి భక్తి కలిగినటువంటి వారిని మీకు తెలియపరుస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. పరమ స్తోత్రం.